అవునమ్మా, అమ్మగారు నిన్ను పనిలోకి రమ్మన్నారు. ఏం పన్నానా? వంట పనిరా. నా తల్లి చక్కగా వండుతుంది కదా. మన వంట మెచ్చే కదా బ్రేస్లెట్ ఇచ్చింది. రేపటి నుంచి నేను వండే వంటలకి ఈ వీధంతా గుమ్మగుమ్మలు రావాల. నాన్న, నా జీతం డబ్బులు కూడా నీకే ఇస్తాను నాన్న. చిట్టి వేయ్. గనిగాని బాగా చదివించి కలెక్టర్ని చేద్దాం. అట్టగేనమ్మా. నా బంగారు తల్లి ముఖంలో ఎంత సంతోషం నేను ఎప్పుడు చూడలేదు. నాకు కూడా ఎంత ఆనందంగా ఉన్నట్టేనమ్మా. చెప్పాలనిపిస్తుంది కానీ ఎట్ట చెప్పాలో తెలియటం లేదు. పెద్దబాబు గారు, పెద్దబాబు గారు. అరే ఏంటిది? శ్రీరామచంద్రుడి మాట అంటే మాటే అని విన్నాం. మా పెద్దబాబు గారిని చూస్తున్నా. మీరు మాట నిలబెట్టుకోవడమే కాదు బాబు, నా జీవితాన్ని కూడా నిలబెట్టారు. అమ్మ ఒప్పుకుందన్న విషయం తెలియగానే సంతోషంతో నీ మనసు ఒక్కచోట నిల్వనివ్వట్లేదు పార్వతి. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకో, అమ్మకి సంబంధించిన ఏ పనుల్లోనూ నువ్వు తలదూర్చకూడదు. అమ్మకి ఎదురుపడద్దు. ఆమె కోపం తెప్పించే పనులు అస్సలు చేయకూడదు. ఇంకెప్పుడు తప్పు చేయను పెద్దబాబు గారు. మీ మాటను, మీరు నా మీద చూపించే అభిమానాన్ని కాపాడుకుంటాను. నా మీదొట్టు బుద్ధిగా ఉంటాను. పెద్దయ్య గారు నాకు పనిస్తే నా కూతురికి మీరు పనిపించారు బాబు. మేము మీకు ఎప్పుడూ రుణపడి ఉంటాం. పెద్దబాబు గారు ఒక్క నిమిషం. పెద్దబాబు గారు ఒకసారి చేయి చాపండి. అమ్మా పార్వతి. పర్లేదు హనుమంతు. మీకు ముద్దమందారం అంటే చాలా ఇష్టమట కదా. ఫంక్షన్ లో 25 కిందటి ముద్దమందారాన్ని తిరిగి అమ్మగారికి అయ్యగారికి గిఫ్ట్ గా ఇవ్వడం చూశాను. వెల్కమ్ పెద్దబాబు గారు. మా ఊరు నుండి తీసుకొచ్చిన ముద్దమందారం మొక్కకు పూసిన మొట్టమొదటి పువ్వు ఇది. ఫస్ట్ పువ్వు దేవుడికి పెట్టాలనుకున్నాను, పెట్టాను. ఇప్పుడు నాకు మీరే దేవుడు పెద్దబాబు గారు. రేపే నువ్వు గట్టం నేను ఇంటి గుమ్మంలోకి అడుగు పెడుతున్నావు. ఆల్ ది బెస్ట్ పార్వతి. ఈరోజు
ఆ క్షణం నాకు వణుకు పుట్టిందిరా. ఆల్మోస్ట్ చావును టచ్ చేశానురా. నేను పోతే నుదుట కుంకుమలే నాకిలా ఎలా ఉంటుందో అని. మ్యామ్ మ్యామ్, చిన్నబాబు గారు ఎంగేజ్మెంట్ డ్రెస్ కోసం కాస్ట్యూమ్ డిజైనర్ వచ్చారు మ్యామ్. ఇప్పుడా? ఎంగేజ్మెంట్కి ఇంకా 3 రోజులే టైం ఉంది కదా. మహీన్ రమ్మని చెప్పు. ఓకే మ్యామ్. రెండు చీరలు ఏం సరిపోతాయి, 4 రాసుకో. ఇదిగో మక్క బ్లౌజులు ఎంత డిజైనింగ్ గా ఉంటాయో అచ్చం అలాగే నావి కూడా ఉండాలి. ఏమండి, మీకేమైనా కావాలా? రెస్ట్ కావాలి. నువ్వు గాని వదినొస్తుంది. నమస్తే మేడం. ఏంటి నోట్లో? ఏం లేదు మామ్. Sir, can I take your measurements, please? మహి, యా ప్లీజ్. 42. 38. 40. సార్, పాకెట్లో ఏదో పర్స్ ఉన్నట్టుంది, బయటికి తీయండి. ఎందుకు? తీస్తేనే కరెక్ట్ గా మెజర్మెంట్స్ తీసుకోగలం, లేదంటే చిన్న తేడా వచ్చినా డ్రెస్ బాగుండదు, పాడైపోతుంది. ప్లీజ్ సార్, తీయండి. తెయ్. తెయ్. ఆలోచిస్తున్నా ఏంట్రా? తీ. తీ మహి. తెయ్. మహి,
కాబోయే భార్య ఐశ్వర్య పేరు సిగరెట్ మీద రాసి కాల్స్తున్నాడంటే ఆ పెళ్ళంటే ఇష్టం లేదని స్పష్టంగా. కొంచెం కూడా సిగ్గులేదా నీకు? తెల్లారు లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేదాకా జూలైలా తిరగడం, దురలవాట్లతో బతకడమేనా? వాడెలా ఉన్నాడు, నువ్వెలా ఉన్నావు? ఏదో సాధించాలని, ఇంకా మంచి పేరు తెచ్చుకోవాలని, వయసు పెరుగుతున్నంత వేగంగా స్టేటస్ పెంచుకోవాలని ప్రతి క్షణం తప్పన పడుతూనే ఉంటాడు. నువ్వు బోరు కొడితే బయటికెళ్తావు, టైం అయితే ఇంటికొస్తావు, పెడితే తింటావు, మాట అంటే పడతావు. ఇంతేనా నీ జీవితం? మీ ఇద్దరిని పక్క పక్క నిలబెట్టి ఘట్టమనేని అఖిలాండేశ్వరి కొడుకు ఎవరు అంటే వీణ్ణి చూపిస్తారు. అంత ఇమేజ్ ఉంది దేవాకి. నువ్వు వ్యక్తిత్వాన్ని డ్యామేజ్ చేసుకుంటూ పోవడం తప్పించి నీకంటూ ఏ ప్రత్యేకత లేదు. సారీ మామ్. వద్దు. నా బిడ్డలకు ఎప్పుడు సారీ చెప్పే పరిస్థితి రాకూడదు అని ప్రతి క్షణం దేవుణ్ణి వేడుకుంటూనే ఉంటాను. నీ విషయంలోనే అప్సెట్ అవుతున్నాను. దేవా, ఇంక వీడు మారడా? ఇంతేనాయిక? ఏంటన్న ఇది? మహి, నీ భవిష్యత్ ఏంటో నీకు తెలీదు. మాటకొస్తే నీకేమీ తెలీదు. చెట్టు పేరు చెప్పుకుని కాయలు అమ్ముకున్నట్టు ఘట్టమనేని కుటుంబం పేరు చెప్పుకుని నువ్వు టైం పాస్ చేస్తున్నావు. నీకంత టైం ఉంటే మన ఫ్యామిలీకున్న పరువు ప్రతిష్టల గురించి ఆలోచించు. ఏంటది? 3 రోజుల్లో నిశ్చితార్థం పెట్టుకుని 3 బాలేదని తాగే సిగరెట్ల మీద ఐశ్వర్య అని పేరు రాసుకుంటావా? ఆ అమ్మాయి అంటే నీకు ఇష్టం లేదా? తను నీకు నచ్చలేదా? నీకెవరు నచ్చారని ఎంతమంది అమ్మాయిల వెంట పడ్డావు? ఫేస్బుక్, వాట్సాప్, నీ మొబైల్లో కాంటాక్ట్ నెంబర్స్ కన్నా అమ్మాయిల ఫోటోలే ఎక్కువగా కనిపిస్తాయి. నువ్వు ఎవరిని ఆరాధిస్తున్నావని నేను అర్థం చేసుకోవాలి. నీ ఫోటో తప్ప లాస్ట్ వీక్ నువ్వు చూసిన అమ్మాయి ఫోటో కూడా నువ్వు గుర్తుపట్టలేవు. నీ మైండ్లో అన్ని పిచ్చి ఆలోచనలున్నాయి. ఇది మంచిది కాదు. నీకే కాదు, మన ఘట్టమనేని ఫ్యామిలీకి కూడా. మీ నాన్న ఆరోగ్యం బాగాలేదన్న సంగతి మర్చిపోయి వెధవేషాలు వేసావనుకో, నిశ్చితార్థం వరకే నువ్వు బతుకుంటావు. సూట్ కుట్టించుకో. Get it done. చిన్నబాబు, మా అన్నయ్య నీకు మంచి చెడు చెప్పాడో లేదో గాని చిన్నాన్నగా నీకు మాట చెప్తాను. ఆ తల్లి కడుపును పుట్టాలి అంటే 6 జన్మలు పుణ్యం చేసుకుని ఉండాలి. మా వదిని బాధ పెడితే మళ్ళీ పుట్టగతులుండవు. గుడ్ నైట్. ఎన్నిసార్లు చెప్పాలరా నీకు? నువ్వు మారుతావో లేదో అని ఆలోచించడంలోనే సగం జీవితం అయిపోతుంది. నువ్వు కూడా ఏంటి బ్రో? నేను కూడా ఏంట్రా? అందరు నిన్ను కావాలని తిడుతున్నారనుకుంటున్నావా? బుర్ర పెట్టి ఒక్క నిమిషం ఆలోచించు. నువ్వేంటి, నువ్వెవరు, ఎక్కడున్నావు అనేది గమనించు. నీ మీద నీకు అసహ్యం వేసిందనుకో, అప్పటి నుంచైనా మారడానికి ట్రై చేయి.
ఏమీ అనిపించలేదనుకో, నాకు దూరంగా ఉండడానికి ట్రై చేయి. బ్రో హే, అపవిత్రో పవిత్రో వా సర్వావస్థాం గతోపి వాహ యస్మరేత్ పుండరీకాక్ష సభాభ్యంతర శుచి. అపవిత్రో పవిత్రో వా సర్వావస్థాం గతోపి వాహ యస్మరేత్ పుండరీకాక్ష. నమస్కారం పంతులు గారు. నమస్కారం అమ్మా. అయ్యా పంతులు గారు, ఒక చిన్న సాయం చేస్తారా? చెప్పమ్మా. మరేం లేదు, ఈరోజు డ్రైవర్ హనుమంతు కూతురు పార్వతి ఈ ఇంట్లో వంట మనిషిగా వస్తుంది. అది కొంచెం ఏ టైంలో పనిలో చేరితే బాగుంటుందో చెప్తారా అయ్యా? తప్పకుండా చెప్తానమ్మా. ఏం పేరన్నావు? పార్వతి గదు? ఆ, పార్వతే. అవును స్వామి, పార్వతే. ఆ, అమ్మా, ఆ స్వామి, ఈ రోజు ఉదయం 10:05 శుభగడియలున్నాయి. అప్పుడు చేస్తే అంతా శుభమే జరుగుతుంది. ఆ, ఆ, చాలా సంతోషం పంతులు గారు. శుభం భూయాత్. వెళ్ళొస్తానమ్మా. సరే స్వామి. అమ్మగారు, పక్కకరా, మాట్లాడుకుందాం. అది రా నాన్న, రా. అమ్మగారు, అది రామ్మా, రా బుజ్జి, రా రా రా. తిండి పెట్టే మాకన్నా వండి పెట్టే దాని మీదే అభిమానం హెచ్చుగా ఉందే. అయ్యో, అదేం లేదమ్మా. పార్వతి పనిలో రావడానికి ముహూర్తం అడిగానమ్మా, అంతే. ఛా, పులిహారేం కాదు. ఈ ఇంటి కోడలు రాబోతుందా, గట్టమనేని వారసురాలు రాబోతుందా అని పంతులు గారితో ముహూర్తం పెట్టిస్తున్నావా? పెద్దబాబు మాటిచ్చాడు, అక్క తలూపింది. మీరందరూ నడుం తిప్పుతానంటే ఒప్పుకోను. ఏయ్, నాలో కూడా ఒక అఖిలక్క దాగుంది. విశ్వరూపం చూపిస్తే పార్వతి పారో పారో అని పారిపోవాలి. అది ఎలా ఇంట్లో అడుగు పెడుతుందో నేను చూస్తాను.